తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం మొదలైంది. పహల్గాం దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంటే భారత్పై ప్రతీకారం తీర్చుకునేందుకు పాకిస్తాన్ సిద్ధమైంది. ఈ నేపథ్యంలో భారత్లోని కొన్ని స్థావరాలపై పాకిస్తాన్ దాడులకు తెగబడింది. అయితే పాకిస్తాన్ దాడులను తిప్పికొట్టేందుకు భారత్ పాకిస్తాన్లోకి చొచ్చుకెళ్లి మరీ భీకర దాడులు చేస్తోంది. అటు ఐఎన్ఎస్ విక్రాంత్ను నేవీ రంగంలోకి దింపింది. కరాచీ సీపోర్టుపై భారత నేవీ అటాక్ చేసింది. కరాచీ పోర్టులో 10 భారీ పేలుళ్లు సంభవించాయి. భారత్ చేసిన మిసైల్స్ అటాక్ లో పలు కంటైనర్లు ధ్వంసమయ్యాయి. ఇకపోతే కరాచీ పోర్టు పాకిస్తాన్ కు చాలా కీలకం. పాక్ బిజినెస్ మొత్తం అక్కడి నుంచే జరుగుతుంది. కరాచీ నుంచే వివిధ దేశాలకు బిజినెస్ చేస్తుంది పాకిస్తాన్. అటు కీలకమైన కరాచీ పోర్టును భారత నేవీ పూర్తిగా ధ్వంసం చేసేసింది. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ బరి తెగించింది. ఓవైపు సరిహద్దు గ్రామాల్లో కాల్పులు జరుపుతున్న పాక్ అనూహ్యంగా భారత్పై దాడులకు తెగబడింది. జమ్మూలోని ఎయిర్పోర్టు సహా అనేక ప్రదేశాలపై మిసైల్స్, డ్రోన్స్ తో దాడి చేసింది. గురువారం రాత్రి అంతర్జాతీయ సరిహద్దు మీదుగా జమ్మూపై రాకెట్లు ప్రయోగించింది. వెంటనే భారత ఆర్మీ అలర్ట్ అయింది. దీనికి ప్రతిస్పందనగా భారత్ ఫైటర్ జెట్లు దూసుకెళ్లాయి. భారత్ తన వైమానిక రక్షణ వ్యవస్థలను యాక్టివేట్ చేసింది. ఇది వచ్చే రాకెట్లను విజయవంతంగా అడ్డుకుంది. పాక్ డ్రోన్లు, జెట్లు, మిసైల్స్ ను భారత్ కూల్చేసింది. గురువారం సాయంత్రం జమ్మూ కశ్మీర్లోని కుప్వారా, బారాముల్లా, పూంచ్, సాంబా, ఉరీ జిల్లాల్లో నియంత్రణ రేఖ వెంబడి పాకిస్తాన్ దళాలు కవ్వింపు చర్యలకు దిగాయి. జమ్మూ కశ్మీర్లోని అంతర్జాతీయ సరిహద్దుకు సమీపంలో ఉన్న జమ్మూ, పఠాన్కోట్, ఉధంపూర్ సైనిక స్థావరాలను పాక్ లక్ష్యంగా చేసుకుంది. క్షిపణులు, డ్రోన్లను ప్రయోగించింది. అయితే భారత్ పాక్ దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టింది. పాక్ మిసైల్స్, డ్రోన్స్ కూల్చేసింది. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుని భారత్ ఆపరేషన్ సింధూర్ ను ప్రారంభించిన 48 గంటల్లోపు పాకిస్తాన్ భారత్పై దాడులకు దిగింది. ఇక ఇదిలా ఉంటే భారత్లోని పలు కీలక స్థావరాల లక్ష్యంగా పాక్ కాల్పులకు తెగబడుతుంది. దీంతో భారత్ ఇక పాక్తో యుద్ధం మొదలైనట్లే అని ప్రకటించిన భారత్ లాహోర్లోని జిన్నా మార్కెట్ రోడ్డు పూర్తిగా ధ్వంసం చేసింది. కరాచీ ఓడ్రేవులో 12 భారీ పేలుళ్లు సంభవించాయి. ఇరు దేశాల మధ్య యుద్ధం మొదలైన నేపథ్యంలో పాకిస్తాన్ యుద్ధానికి దూరంగా ఉండాలని అమెరికా హెచ్చరించింది. ఇదిలా ఉంటే లాహోర్పై భారత్ భారీగా దాడి చేసింది. అఖ్నూర్లో పాకిస్తాన్ పైలట్ ను సజీవంగా భారత ఆర్మీ పట్టుకుంది. మరోపక్క అరేబియా సముద్రం నుంచి పాకిస్తాన్పై భారత్ ప్రత్యక్ష దాడి ప్రారంభించింది. రాజస్థాన్లోని జైసల్మేర్లో ఒక పాకిస్తానీ పైలట్ పట్టుబడ్డాడు. భారత్తో యుద్ధం చేస్తే ఏం చేయగలమో మరోసారి భారత్ నిరూపించింది.